శాతం రిజర్వేషన్ 5% చేశారు. చేస్తే సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. కొట్టేసేస్తే దాన్ని రాజ్యాంగ ధర్మాసనం రివ్యూ వెళ్ళింది. వెళ్తే రాజ్యాంగ ధర్మాసనం ఏముందంటే మేము టేకప్ చేస్తాము, ప్రస్తుతానికి ఎన్ని ఇచ్చారు, అది 50% దాటుందా అంటే అవునండి 1% 50 మీద చూస్తే ఒకటి ఎక్కువ ఉందన్నారు ఆంధ్రాలో. అయితే దాన్ని 4% చేయండి, మీరు ఆ 1% తీసేయండి, అది బీసీఈ గ్రూప్ కిందకి పెట్టుకోండి, వేరేగా చేసుకోండి అని చెప్పింది. దాంతో అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి టైంలో బీసీఈ కింద ముస్లిమ్స్ రిజర్వేషన్ కంటిన్యూ అయింది. బేసిక్ గా రాజశేఖర రెడ్డి టైంలో పెట్టిన దాన్ని కొట్టేస్తే కిరణ్ కుమార్ రెడ్డి టైంలో కంటిన్యూ అయింది. ఇప్పుడు ఆ రిజర్వేషన్స్ అన్నట్టు ఇంకా తీలేరు. ఎందుకు ముస్లిం అని పెట్టలా దాన్ని, దూదేకుల అత్తరు ఇట్లాగా ఆ ముస్లిం సామాజిక వర్గంలో కులాల పేర్లను పెట్టారు. ఇక అది ఎట్లా తీస్తారు, మామూలుగా వీళ్ళు అఫిడవిట్ ఇవ్వాలి సుప్రీంకోర్టుకి. అయితే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో ఇది చర్చకి పెట్టమని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అడిగితేనే అది విచారణకు వస్తుంది. మళ్ళీ గట్టిగా అడిగితే అడగదు. అడగాల్సింది ఎక్కడ, ఇంకా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక. వీళ్ళు అడగరు. ఎందుకు వీళ్ళకి ఇంకా ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ 4% అట్లా కంటిన్యూ అవుతుంది. బీసీలు తమకు పోయిందని ఫీల్ అవ్వట్లా. ఎందుకంటే ఆ మాట అన్న మన బీసీలు ఎవరు బీజేపీకి ఓటే లేదు కదా, అది పోయింది బీసీలక 4%. కాబట్టి వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు. అలాంటి ఉద్యమం చేసినోడు ఇంతకుముందు కృష్ణయ్య, ఇప్పుడు ఆయనే ఇక్కడ ఎంపీ రాజ్యసభలో.